ఎన్నికలు రాగానే ఎక్కడెక్కడ వ్యక్తులు అందరినీ పైకి తెచ్చే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్లో సీనియర్ ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి మనవడు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ సభ్యుడిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల్లోనే బిజీగా ఉంటున్నాడు. రాజకీయాల వైపు తన అడుగులు లేదు, తన ఆలోచన కూడా లేదు అని చాలా సందర్భాల్లో చెప్పిన వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. కానీ ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల సమయం దగ్గరికి రాగానే మరోసారి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాడు అనే వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోకి రంగంలోకి వస్తున్నారా జూనియర్ ఎన్టీఆర్? వస్తే ఎప్పటి నుంచి వస్తాడు, ఏ పార్టీలో నుంచి వస్తాడు అనేది ఇప్పుడు సంచలనంగా మారేది. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు ఒకెత్తు, ఆంధ్ర రాష్ట్రంలో ఏపీ ఎన్నికలు ఒకెత్తు అనేటట్టుగా దూసుకెళ్తున్నాయి. మే 13వ తేదీన పోలింగ్ జరగబోతుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కాబోతున్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమికి మధ్య పోరు ఎంత హోరాహోరుగా జరుగుతుందో చూస్తూనే ఉన్నాము ఉదయం నుంచి రాత్రి వరకు. తెలుగు సినీ రంగానికి చెందిన వారంతా ప్రస్తుతం ఏ పార్టీకి మద్దతు ప్రకటించలేదు. టాలీవుడ్ ఇండైరెక్ట్గా జగన్కు జై కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల జూనియర్ ఎన్టీఆర్కు సంబంధించిన జూనియర్ ఎన్టీఆర్కు పిల్లనిచ్చిన మామ సైతం వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కొనసాగుతున్న వ్యక్తి ఇటీవల వైఎస్ఆర్సీపీ పార్టీలో తాను ప్రెస్ మీట్ నిర్వహించి మరీ చంద్రబాబు దుర్మార్గుడని, చంద్రబాబును ఎవడు నమ్మడేడని, చంద్రబాబు గెలిచే కాన్ఫిడెన్స్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీకే లేదని, వాళ్ళకి జీవితంలో గెలుపు వాళ్ళ జేబులోకి పడదు అని కూడా జూనియర్ ఎన్టీఆర్ పిల్లనిచ్చిన మామ సంచలన వ్యాఖ్యలు ఇటీవల చేసిన విషయం తెలిసిందే. ఇక జూనియర్ ఎన్టీఆర్ మద్దతు సైతం కొడాలి నాని, వల్లభనేని వంశీకేలకే ఉన్నట్టుగా తెలుస్తుంది. కొడాలి నాని, వల్లభనేని వంశీ అంటే ఇండైరెక్ట్గా అది అధికార పార్టీ వైసీపీకి అన్నది నిర్మోహమాటంగా చెప్పే అంశం. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు 100కి 100 మంది జగన్కే జై కొడుతుండడం ఎప్పటి నుంచో చూస్తున్నాం. తెలుగుదేశం పార్టీని కానీ, చంద్రబాబు నాయుడిని కానీ, నారా లోకేష్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏ పొద్దు అభిమానించట్లేదు. ఎందుకంటే చంద్రబాబు చిల్లర రాజకీయాలు తెలుసు కాబట్టి, నారా లోకేష్ చీకటి కోణాలు తెలుసు కాబట్టి, నారా భువనేశ్వరి లాంటి వాళ్ళను నమ్మరు కాబట్టి, నారా వారి కుటుంబం అంటేనే నరరూప రాక్షసులు అని వాళ్ళకి తెలుసు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన అభిమానులు ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులకు మద్దతు తెలిపే అంశాల్లో జోక్యం చేసుకో. జూనియర్ ఎన్టీఆర్ మాటకారితనం అయితేనేమి, వ్యవహార శైలి అయితేనేమి, గొప్ప క్యారెక్టర్ అయితేనేమి నిజంగా ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. తాత మాదిరిగా జూనియర్ ఎన్టీఆర్ కష్టపడి కష్టంతోనే గెలుచుకోవాలని, ఆ గెలుపులోనే ఆనందం చూసుకునే వ్యక్తుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. జగన్కు సైతం జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. గతంలో జూనియర్ ఎన్టీఆర్ సాధించిన ఏ ఘనతలోనైనా జగన్ ఫోన్ చేసి మరి విషెస్ చెప్పడం గమనార్హం. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా 2019లో ప్రమాణ స్వీకారంకు ముందు జూనియర్ ఎన్టీఆర్ ఆల్ ద బెస్ట్ జగన్ అన్న అంటూ కూడా తెలియజేయడం విశేషం. ఇలా అన్నదమ్ముల మాదిరిగా జూనియర్ ఎన్టీఆర్ జగన్ల వద్ద సంబంధం కొనసాగుతున్న నేపథ్యంలో దీన్ని చెడగొట్టాలని జూనియర్ ఎన్టీఆర్ను తెలుగుదేశం పార్టీ నుంచి రప్పించి ప్రచారం చేయించాలన్న కుట్రలు చంద్రబాబు నాయుడు చేసిన వ్యక్తి చేస్తూనే ఉంటాడు. ఎవడు అందితే వాంతో ప్రమోషన్లు చేయించుకోవడం, లబ్ధి పొందినాక తన్నడం చంద్రబాబు టీడీపీ తత్వం. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా జూనియర్ ఎన్టీఆర్ ఏ రకంగా కూడా స్పందించలేదు. వాస్తవానికి జూనియర్ ఎన్టీఆర్ ఒక వ్యవహార శైలి, ఒక నీతి నిజాయితీతో కూడుకున్న వ్యవహారం ఉంటుంది తప్ప చిల్లర ఆటలు ఉండవు. ఇక తాజాగా ఎన్నికల దగ్గరికి వచ్చాయి కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి వస్తున్నాడంటే వస్తే మాత్రం షేక్ అవుతారు, జాగ్రత్త అంటున్నారంతా కూడా. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికిప్పటికీ ఎన్నికల్లోకి కానీ రాజకీయాల్లోకి అడుగులు పెట్టాలనే ఆశ ఇప్పట్లో లేదట. ఖచ్చితంగా దానికి టైం అనేది ఉంటుంది అనేది తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ తెలుగుదేశం పార్టీలోకి అయితే ఆయన రాడిక చచ్చినా కానీ ఏదైనా ఉంటే ఆయన అధికార పార్టీకి జై కొట్టడమో, ఇంకా వైసీపీ పార్టీకి మద్దతు ఇవ్వడమో తప్ప మరొకటి లేదు అంటున్నారు అంతా కూడా. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.